చిత్రపురిలో జరిగే చిత్రాలెన్నో. తారాతోరణంలో ఎవరి సంబంధ బాంధవ్యాలు ఏమిటో అనే అంశం అభిమానుల్లో ఎప్పుడూ ఉండే చర్చే. వాటిలో ప్రస్తుతం ప్రథమ స్థానం అనుష్క ప్రభాస్ల బంధమే. ప్రభాస్ అనుష్కల జంటను చూస్తేనే ఏదో చిలిపి ఊహకు రెక్కలొస్తాయి. వారి మధ్య ఏదో ఉందని, ఒకరికొకరు సరైన జోడి, వీరిద్దరూ ఒకటైతే బాగుంటుందని డార్లింగ్ అభిమానులందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వీటీ ప్రభాస్ పైన చేసిన కామెంట్స్ అభిమానుల ఆశలకు ప్రాణం పోసినట్లుగా ఉన్నాయనే చెప్పాలి. బాహుబలి 2 ద కన్క్లూజన్ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుష్క ప్రభాస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాహుబలి సినిమాలో కో స్టార్స్గా నటించిన ప్రభాస్, రానా వీరిద్దరిలో ఎవరు అందగాడు అని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రశ్నించగా ఏమాత్రం తడుముకోకుండా ప్రభాస్ అని టకీమని చెప్పేసింది అనుష్క. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక రేంజ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. సినిమాలో మహీంద్ర అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఓ తెలుగు సినిమాలా కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా దాదాపు 1400 కోట్ల కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టింది బాహుబలి. సినిమా మొదటి పార్ట్లో దేవసేన ముసలి గెటప్లో కనిపించగా కన్క్లూజన్లో దేవసేన అనుష్క తానే ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేసింది. ఇక ప్రభాస్ అనుష్కల హిట్ పేర్ మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్లో అనుష్క ప్రభాస్ మీద తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. ప్రభాస్ ద సెక్సీ ఫిగర్ అని అన్న అనుష్క తనతో సినిమాలు చేయడం ఆనందంగా ఉంటుందని అంటుంది. అయితే ప్రభాస్ సెక్సీ అనడానికి అమ్మడు ఆలోచించిందో లేదో కానీ అలా అన్న దగ్గర నుండి అనుష్క ప్రభాస్ మీద మనసు పడ్డదని అంటున్నారు. బిల్లా, మిర్చి సినిమాలతో హిట్ పేరుగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అనుష్కల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తోందని అప్పట్లో కూడా వార్తలు వచ్చాయి. మరి ప్రభాస్తో అమ్మడు చూపిస్తున్న ఈ ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి అని ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది.